నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన సంగమం ధారావాహికం నుండి 9వ భాగం వినేద్దామండి. గట్టిగా చప్పట్లు వినిపించటంతో తల తిప్పి చూసిన భాస్కర్ రాజేశ్వరమ్మలకు సింధు కనిపించింది. ఎప్పుడొచ్చావే నువ్వు? ఎంతసేపు అయింది? అడిగింది రాజేశ్వరి. ఇప్పుడే అని తల్లికి జవాబిచ్చి, నువ్వెప్పుడొచ్చావన్నయ్య? వార్త నీకు కూడా చేరిపోయిందా? భాస్కర్ని అడిగింది. జవాబు ఇవ్వకుండా మౌనంగా భోజనం ముగించి బెడ్రూమ్లోకి నడిచాడు భాస్కర్. తల్లి ఇచ్చిన కాఫీ కప్పు పట్టుకుని సింధు కూడా అతని వెనక వెళ్ళింది. నాన్న ఫోన్ చేసేసరికి నాకు చాలా కంగారు అనిపించింది. ఎప్పటి నుండో అనుకుంటున్న సంబంధం ఇలా కాదనటం ఏమిటి? అసలు ఏం జరిగింది మీ మధ్య? నేరుగా అడిగాడు భాస్కర్. పిక్చర్కి వెళ్దామన్నాడు. వెళ్ళాము. నీకెన్ని పెళ్లి సంబంధాలు చూశారు అని అసంబద్ధంగా అడిగాడు. ఇదే మొదటిదని నేను అబద్ధం చెప్పొచ్చు, కానీ ఆ క్షణాన నాకు అలా అబద్ధం ఆడొచ్చని తట్టలేదు. రెండో మూడో చూశారని వేగుగా చెప్పాను. వాళ్ళందరితో కూడా ఇలాగే షికార్లకి సినిమాలకు తిరిగావా, మీద చెయ్యేశారా అని మరొక 2 ప్రశ్నలు వేశాడు. అప్పుడు అర్థమైంది అతనేమీ అసంబద్ధంగా మాట్లాడటం లేదని, మనసులో ఏదో ఉందని గ్రహించాను. చెప్పిందామే. సంబంధం అనుకున్నాక ఇంత వ్యవధి ఇవ్వటమే మనం చేసిన పెద్ద తప్పు అన్నాడు భాస్కర్. ఇందులో మన తప్పే ఉందన్నయ్య. వాళ్ళ నాయనమ్మ చనిపోయి ఏడాది ఆగమని వాళ్లే అడిగారు. ఏటి సూతకం తీరాక మాట్లాడుకుందామని వాళ్ళని దూరం పెట్టాల్సింది అన్నాడు. అతను అలా అడగటం తప్పు కాదా అన్నయ్య? అడిగే అవకాశం మనమే ఇచ్చామని అంటాను. అయితే అతను అలా అడిగాడు, నువ్వు బాధపడ్డావు, అదే నా గొడవ అన్నాడు. కాదు, అతను అలా అడగటానికి దారితీసిన పరిస్థితులు. అంటే ఖర్చులన్నీ పెట్టుకొని ఎంఎస్ చదివించడానికి అమెరికా పంపించగలిగే సంబంధం వచ్చింది అతనికి. మనతో కమిట్ అయినందుకు బాధపడుతున్నాడు. ఎలాగైనా వదిలించుకోవాలని ఓ మాట విసిరాడు అంది సింధు. సింధు, ఈ విషయం నీకెలా తెలుసు? అతనే చెప్పాడు. అంత మంచి సంబంధం వస్తే చేసుకోవటానికి వీలు లేకుండా నాలాంటి తిరుగుబోతుతో కమిట్ అయినందుకు బాధపడుతున్నానని. గుడ్ బై చెప్పి వచ్చేశాను అంది. అంతా నీ నిర్ణయమేనా? ఆ ఖర్చేదో మనమే పెట్టుకుందాం. ఇంతదాకా వచ్చాక సంబంధం వదులుకుంటావా? అన్నయ్య, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? అతను ఆ విషయాన్ని సూటిగా నాతో చర్చించుకుంటే నేను ఇంతగా బాధపడేదాన్ని కాదు. నన్ను వదిలించుకోవటం కోసం నోటికొచ్చినట్టు మాట్లాడాడు చూడు, అది నన్ను బాధ పెడుతోంది. సింధు, మరొకసారి చెప్తున్నాను విను. అతనికి అనే అవకాశాన్ని మనమే ఇచ్చాం అన్నాడు. మగవాళ్ళంతా ఒకేలాగే ఆలోచిస్తారా? వదిన తల్లి ఏదో చేసిందని నువ్వు వదినని అవమానించి వదిలేశావు. శాంతి విషయానికి దీంతో పోలికేమిటి? పోలిక ఎందుకు లేదు? సూత్రధారణ కూడా చేశాక వదిన విషయంలో నీకేదో తేడా కనిపించింది. అక్కర్లేదని లేచి వెళ్ళిపోయావు. అతనికి నాకన్నా లాభదాయకమైన సంబంధం దొరికింది కాబట్టి నన్ను వద్దనుకున్నాడు. మీ ఆలోచనలు, అవసరాలు, ప్రలోభాలు తప్ప మేము పడే బాధ మీకు అర్థమవదా? అవసరం లేదా? అయినా మీరంత కష్టపడి మా పెళ్లి చేస్తే ఆ తర్వాత అతనికి ఇంకేదైనా ప్రలోభం కనిపిస్తే? అందుకే నేను అతన్ని చేసుకోను అంది దృఢంగా. అంతా నీ ఇష్టమేనా? పెద్దవాళ్ళ మేము ఉంది ఎందుకు? శాంతి విషయాన్ని దీంతో ముడిపెట్టకు కోపంగా అన్నాడు. సారీ, నీకో న్యాయం నాకో న్యాయం ఉండవు తగ్గకుండా అంది సింధు. సింధు, ఇవి వాదనతో తేల్చుకునే విషయాలు కాదు. ప్రాక్టికల్గా ఆలోచించు. ఇప్పుడు ఈ సంబంధాన్ని కాదనుకుంటే నష్టపోయేది మనం అని నువ్వు అంటున్నావు అన్నయ్య. అతని నైజం తెలిసాక కూడా చేసుకుంటే నష్టపోతానని నేను భయపడుతున్నాను. ఎలాంటి వాడైనా సర్దుకు పొమ్మని నాకు చెప్తున్నావు, మరి నీకది వర్తించదా అడిగింది. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న. భాస్కర్కి చాలా నిస్సహాయంగా అనిపించింది. తనది నిజంగా తప్పేనా? ఈ పెళ్ళి వద్దే వద్దని ఏడ్చిన అమ్మ మారిపోయింది. పరిస్థితులు మారిపోయాయి. శాంతి స్థితిగతులు మారాయి. తను మారక తప్పదా? సింధు దగ్గర జస్టిఫై చేసుకోవడానికైనా మారక తప్పదేమో. ఈ సంబంధం వదులుకుంటే సింధుకు చెడ్డ పేరు వస్తుంది. మరొక సంబంధం కుదరటం అంత తేలిక కాకపోవచ్చు. ఆ కుదిరిన వాడైనా ఎలాంటి వాడవుతాడో. ఓకే సింధు, అమ్మకి నాకు మధ్య జరిగిన సంభాషణ కొంతైనా నువ్వు విన్నావు కదా? వాళ్ళు వచ్చి శాంతిని తీసుకువెళ్ళమని అడిగారు. నేను తనని తీసుకొస్తాను. అప్పుడు నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్లేగా అన్నాడు ఆఖరికి.
అతను ఇలాంటి ప్రతిపాదన చేస్తాడని ముందే ఊహించిందేమో. సింధు పక్కుమని నవ్వేసింది. అందులోని వ్యంగ్యానికి భాస్కర్కి తల తిరిగిపోయింది. తెల్లబోయి ఆమెను చూశాడు. నీకేం కావాలో నీకే తెలియదు. నీకు భార్య అక్కర్లేదు. ఆమె మీద ప్రేమ లేకపోయినా అసహించుకుంటూనైనా ఏదో ఒకలా సర్దుకుపోగలవు. రేపొద్దున్న ఏదైనా జరిగి నువ్వు చనిపోతే నీకు తాను నమ్మకమైన వితంతువుగా ఉంటానన్న హామీ దొరికితే చాలు. ఆ హామీ నీకు వదిన నుంచి దొరకలేదు కాబట్టి నువ్వు ఆమెను వదిలేశావు. మీ మగవాళ్ళకి దయాదాక్షిణ్యాలు లేవు. బతికుండి సాధిస్తారు, చచ్చిపోయాక సాధిస్తారు. నేను అతన్ని చేసుకోవాలని నీకెందుకు అంత పంతం? నీ భార్య నీకు కావాలో అక్కర్లేదో నిర్ణయించుకోవలసింది నువ్వు, నా పెళ్ళి కాదు. చెల్లెల మాటలకి భాస్కర్ మస్తిష్కంలో పెద్ద విస్ఫోటనం లాంటిది జరిగింది. శాంతిని చూడగానే తనకి తొలప్పటి ప్రేమ ఎందుకు పుట్టడం లేదో, కోపం ఎందుకు వస్తుందో ఒక్కసారి గ్రహింపుకొచ్చింది. వివాహ వ్యవస్థ మగవారికి బతికుండగానూ చనిపోయాక కూడా ఇచ్చిన భద్రతని పునాదులతో సహా కదిలించి శాంతి తల్లి చేసుకున్న పునర్వివాహం. సింధు అన్నట్టు రేపు తనకేదైనా జరిగితే శాంతి కూడా అలాగే చేస్తే తనకి తండ్రి నుంచి లభించిన వారసత్వం, తన పిల్లలు ఏమవుతారనే అంతర్గత అప్రకటిత లీలామాత్రపు భయంతోనే తను శాంతిని తిరస్కరించాడు. ఆ భయాన్ని జయించగలిగితే ఆమెను స్వీకరించగలుగుతాడు. కానీ ఇప్పటికిప్పుడు పరిష్కరించాల్సింది తన సమస్య కాదు, సింధుది. తండ్రి గొంతు వినిపించడంతో గదిలో నుంచి యువతలకొచ్చాడు. ఎప్పుడొచ్చావురా? కొడుకును చూసి అడిగాడు మాధవరావు. హౌరాకి జవాబిచ్చాడు భాస్కర్. ఏమంటోంది సింధు? నీతో ఏమైనా చెప్పిందా? ఇప్పుడే వాళ్ళింటికి వెళ్ళొస్తున్నాను. ఏవేవో మాట్లాడారు. కాస్త దబాయించి అడిగేసరికి మనసులో విషయం బయటపెట్టారు. ఆశలు అందనంత ఎత్తులో ఉన్నాయి. అతడికి అమెరికాలో చదువుకోవాలని ఉంది. ఆ ఖర్చంతా మనం పెట్టుకుని ఇద్దరిని పంపించే ఏర్పాట్లు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు చెప్పాడాయన. మీరేం చెప్పారు నాన్న? భాస్కర్ ఆతృతిగా అడిగాడు. ఆలోచించుకుని చెప్తానన్నాను. అంతకి మనం తోగలేము. నీకు తీసుకున్న కట్నం అటిచ్చి చేతులు దులుపుకుందాం అనుకున్నాను. నువ్వు ఒక తెలివి తక్కువ వాడివి. ప్రపంచ జ్ఞానం లేదసలు. ఎలా బ్రతుకుతారా మీరు? ఆ ఈశ్వరరావు మీ మావ ఆస్తంతా వేసుకొని దిగమింగాడు. నీ భార్యకు 1 లక్ష ఇచ్చి వదిలించుకుందామని చూశాడు. మీ అమ్మ కూడా సరే, పీటలు మించి లేచి వెళ్తే ఇంకాస్త రాలుస్తాడని నేను చూశాను. అనుకున్నట్టే తమ్ముడిని తీసుకుని వచ్చాడు. ఇంకో 10 20 తీసుకుని పిల్లను కాపురానికి తెచ్చుకుంటే సరిపోయేది. తల్లి చచ్చిపోతే మనకేం, లేచిపోతే మనకేం. వాళ్ళు చెప్పినట్టే మనము చెప్పేవాళ్ళం. ఇవన్నీ పెళ్లికి ముందు చూసుకోవాల్సిన విషయాలు. అప్పుడేమో ప్రేమ మత్తులో నీకు కింద మీద తెలియలేదు. తర్వాత ఎంత చెప్పినా తలకెక్కలేదు. ఆ పిల్ల వద్దని కూర్చున్నావు. వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేశావు. ఇప్పుడు ఏం పెట్టి దీనికి పెళ్లి చేస్తాననుకున్నావు? కొడుకు మీద విరుచుకుపడ్డాడు. విలువలు, తను గుడ్డిగా నమ్ముతూ వచ్చిన విలువలు ఎంత అర్ధరహితమైనవో భాస్కర్కి గ్రహింపుకొచ్చింది. తల్లికి ఆదర్శం అర్థమైంది. తండ్రి ప్రాధాన్యం డబ్బు, చెల్లెలికి సమానత్వం. వీళ్లే కాదు, కిరణ్మయి, గోపాలకృష్ణ, ఈశ్వరరావు అందరూ అన్ని విలువల్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వాటినే పాటించారు. తను మాత్రం సాపేక్షతని మర్చిపోయి నిరపేక్షమైన విలువల్ని ప్రేమిస్తూ ఆధారం లేని నమ్మకాలతోటి, భయాలతోటి అందరికీ చెడ్డవాడయ్యాడు. కిరణ్మయిని చేసుకోవటానికి గోపాలకృష్ణకు లేని ఆక్షేపణ, శాంతిని చేసుకోవటానికి తనకెందుకు ఉండాలి? సింధు అన్న భయమే కారణం కావచ్చు. శాంతి తల్లిలాగే ప్రవర్తిస్తుందని ఎందుకు అనుకోవాలి? శాంతి తల్లి ఏం చేస్తే తనకేం? అయినా ఆవిడకి ఎదురైన పరిస్థితులు శాంతికి ఎదురవుతాయని ఎందుకు అనుకుంటున్నాడు? ఆమె అలా చేయకుండా చూసుకుంటే సరిపోయేది. ఎంతో నిరాదరణ తర్వాత లభ్యమైన ప్రేమకి ఆమె కట్టుబడే ఉండేది. రెండో పెళ్లి చేసుకున్న స్త్రీ సంతానంగా తాను ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా ఆమె మళ్ళీ తనుగా అలాంటి పని చేసేది కాదేమో. ఒకవేళ చేస్తే ప్రపంచం తల్లకిందులవుతుందా? ఎవరిది? ప్రపంచం స్థిరంగానే ఉంది. ఏవీ తల్లకిందులవ్వలేదు. చదువులు, ఉద్యోగాలు అన్నీ సవ్యంగానే సాగిపోతున్నాయి. అతని ఆలోచనలు ముందుకు సాగలేదు. లోకం గొడ్డుపోయిందా? వీళ్ళు కాకపోతే ఇంకొక సంబంధం, నిర్లక్ష్యంగా అన్నాడు మాధవరావు. అందులో కొంచెం ఆవేదన కూడా ఉంది. అది ఆ పెళ్లి కొడుకుతో ఏర్పడిన చిన్నపాటి అనుబంధాన్ని తుంచుకోవటం వల్ల ఏర్పడింది. అయితే ఆ ఆవేదనను భాస్కర్ గుర్తించలేదు. నిర్లక్ష్యాన్ని గమనించాడు. ఇంత జరిగాక ఆగిపోయాడు భాస్కర్ సందిగ్ధంగా.
ఎంత జరిగాక ఏం జరిగాక? ఇద్దరూ వెళ్ళింది పబ్లిక్ ప్లేసెస్కే కానీ ఊళ్ళకి లాడ్జీలకి కాదు. ఎవరైనా నా కూతుర్ని ఏదైనా అంటే నాలుక చీరేస్తాను అన్నాడు మాధవరావు. తండ్రి ఆంతర్యం బోధపడింది భాస్కర్కి. సింధుకి ఉద్యోగం ఉంది. ముందు ముందు ఇంకా మంచి ఉద్యోగం రాగలదన్న నమ్మకం ఉంది. ఆ ఉద్యోగాన్ని చూసైనా ఇంకొకరు చేసుకుంటారన్న ఆశ ఉంది. భాస్కర్కి ఆశ్చర్యం లాంటిది కలిగింది. శాంతి విషయంలో గోపాలకృష్ణ, కిరణ్మయి అలాగే మాట్లాడారు, అలానే బెదిరించారు. అంతా మీరు చెల్లె నిర్ణయించుకునేటట్లయితే నన్నెందుకు రమ్మన్నారు నాన్న? కోపంగా అడిగాడు. అది నిస్సహాయత నుంచి, శాంతి విషయం అర్థమవటం నుంచి పుట్టిన కోపం. 1-2 లక్షల కోరిక అతను కోరి ఉంటే నేను ఏదో ఒకలా సర్దుబాటు చేసేవాడిని. ఇప్పుడు ఈ కోరిక ఖరీదు 25 లక్షలు కనీసం. ఉద్యోగం వదిలేసి అమెరికా వెళ్ళి అతను దీన్నేం పెట్టి పోషిస్తాడు? అంటే అంత ఖర్చు పెట్టాక మనకు దొరికేది అనిశ్చితి. తనని అతను అవమానించాడని సింధు అనుకుంటోంది. మంచిదే. ఇక నీ విషయం, నీకు సంబంధాలు వస్తున్నాయి. మనం పంపిన కాగితాలు వాళ్ళు తిప్పి పంపలేదు. ఆ విషయం ఏదో తేల్చుకుంటే ఇంకో సంబంధం కుదుర్చుకోవచ్చును అన్నాడు మాధవరావు. భాస్కర్కి జవాబు ఏమివ్వాలో తెలియలేదు. ఈ విషయం మొదటి నుండి ఇంట్లో అనుకుంటున్నదే, తన మనసులో ఉన్నదే. కానీ మారిన పరిస్థితులు ఆ ఆలోచనను మార్చినట్టుగా అనిపిస్తోంది. నేను అలా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను. తండ్రికి జవాబు ఇవ్వకుండా బయటపడ్డాడు. ఎక్కడికి వెళ్లాలో ఎవరిని కలవాలో తెలియలేదు. తల్లిదండ్రుల మెటీరియలిస్టిక్ దృక్పథం మొదటి నుంచి ఉన్నదే కానీ తను ప్రత్యేకించి గుర్తించలేదు. పైసాకి లెక్క చూసుకోవటం వాళ్ళకి అలవాటు. శాంతిని చేసుకుంటానన్నప్పుడు కట్నం రాదేమోనన్న భయంతో జరిగిన గొడవ కూడా మర్చిపోలేదు. ఇప్పుడు అదంతా కొత్త రూపంతో కనిపిస్తోంది. వివాహ వ్యవస్థను బహుశా మగవాడే సృష్టించుంటాడు. దానికి స్త్రీని బానిసను చేశాడు. కారణం గోపాలకృష్ణ చెప్పినట్లు మాతృత్వం వాస్తవం, పితృత్వం నమ్మకం. ఆ నమ్మకం మీదే ఆధారపడి నడుస్తున్న పితృస్వామిక వ్యవస్థ మగవాడిలో అభద్రతాభావాన్ని రేపింది. స్త్రీని పూర్తిగా తన అధీనంలోనే ఉంచుకుని ఆ నమ్మకాన్ని నిజంగా మార్చాలని ప్రయాసపడుతున్నారు మగవారు. జనరల్ ప్రిన్సిపల్గా మగవాళ్ళంతా మంచివాళ్ళు, ఆడవాళ్ళు మాత్రం తిరుగుబోతులు. మగవారు వాళ్ళని కట్టడి చేస్తేనే అదుపులో ఉంటారనే ఒకానొక భావన జీవరహితమైన సమాజానికి దారితీసింది. ఎన్నో కట్టుబాట్లు, సాంప్రదాయాల పేరుతో సృష్టి విరుద్ధమైన అసహజతలు, సమాజంలో సగభాగం, మగవాడి జీవితంలో సగభాగమైన స్త్రీలను అపనమ్మకంగా చూస్తూ వీళ్ళేం సాధిస్తున్నారో తెలియటం లేదు. తను అనుకున్నది తన తర్వాత కూడా తనదిగానే ఉండాలనే కోరికేనా? వీటన్నిటికీ కారణం తన అనుకున్న దానిలో స్త్రీ కూడా భాగస్థురాలే కదా. ఆమెకు హక్కు లేకుండా చేయటం, అర్థ సంబంధాలు, ఆర్థిక సూత్రాలేనా ఈ సమాజం మూలాలు? ఎన్నో ప్రశ్నలు అతని మనసులో తలెత్తాయి. తమ మూలాలను వెతుక్కున్నాయి. ఒక నిర్ణయం వైపుగా ప్రయాణించడానికి చాలా వ్యవధి తీసుకున్నాయి. చాలా రాత్రి దాకా అక్కడ ఇక్కడ తిరుగుతూ గడిపి ఇల్లు చేరాడు. సింధు తలుపు తీసింది. సింధు, నాన్న మాటలు నువ్వు విన్నావు. అతన్ని అమెరికా పంపించడానికి సిద్ధపడితే నిన్ను చేసుకుంటాడట. అతను నిన్నలా అనటం తప్పే, కాదనను, క్షమాపణ చెప్పిస్తాను. కానీ అమెరికా వెళ్ళాలనే అతని ఆకాంక్షలోని తీవ్రత నువ్వు గుర్తించు. ఇది అవకాశాల దేశం కాదు. వెతుక్కున్న అవకాశం దొరకదు, కష్టం. జీవితంలో ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు అతని ప్రవర్తన తప్పు కాదేమో. బలమైన కోరిక మనిషి ప్రవర్తనని అంతగా నియంత్రిస్తుంది. బావా అంటూ సరదాగా మన ఇంట్లో తిరిగిన వ్యక్తిని నేను ఇంకా మర్చిపోలేదు. మరొకసారి ఆలోచించుకో సింధు. నాన్న డబ్బు గురించి భయపడుతున్నారు. ఏదో ఒకలా నేను పుట్టించిస్తాను. నాన్నను ఒప్పించి ఇంటి మీద అప్పు తెచ్చి తీర్చుకుంటాను. డబ్బు సమస్య కాదు అన్నాడు. నా మీద నీకున్న అభిమానానికి థ్యాంక్స్ అన్నయ్య. పదే ఆ విషయం నన్ను అడగద్దు. మరొకసారి చెప్తున్నాను. కానీ నా కోరిక ఏమిటంటే నన్ను ఆడపిల్లగా మాత్రమే కాకుండా మనిషిగా కూడా గుర్తించమని. అతనికి ఎన్నో కోరికలు, ఆకాంక్షలు ఉండొచ్చు. వాటిని తీర్చుకునే మార్గం ఇది కాదు. ఏదో ఒకలా కోరుకున్నవు పొందటం నాకు నచ్చదు. రుజుమార్గం ఉండాలి. అతని కపటత్వం నాకు నచ్చలేదు. అతనికి కట్నం ఇచ్చి అతని కోరికలన్నీ తీర్చడం కోసమే జరిగే ఈ పెళ్లి వల్ల నాకు ఒరిగేదేమీ లేదు. నా వ్యక్తిత్వాన్ని కించపరుచుకుంటూ, నా కెరీర్కి, సరదాలకి, అన్నిటికీ హద్దుల్ని నియంత్రించుకుంటూ బతకాలి. అతనికి నా పట్ల ఎనలేని ప్రేమ ఉంటే ఈ త్యాగాలకు అర్థం ఉంటుంది స్పష్టంగా అంది సింధు. భాస్కర్ లోపలికి నడిచాడు. అమ్మేది అడిగాడు. పడుకుంది. నిన్నటి నుంచి ఒకటే ఏడుపు. నాన్న నచ్చ చెప్పినట్లున్నారు. ఇందాకే కొద్దిగా మారింది. మరి నాన్న?
నువ్వు వెళ్ళగానే బయటకు వెళ్ళారు, ఇంకా రాలేదు. రేపు నేను వెళ్ళి వదినను తీసుకొద్దాం అనుకుంటున్నాను, కొంచెం తటపటాయించాక అన్నాడు భాస్కర్. కానీ నాన్న నీకు వేరే సంబంధాలు చూస్తున్నారన్నయ్య. నాకు తనంటే ప్రేమ చావలేదని ఇప్పుడే అర్థమైంది అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గోపాలకృష్ణతో వెళ్ళొచ్చాక కిరణ్మయి భాస్కర్ గురించి కాస్త ఆలోచించింది. అతను కానీ తను చేస్తున్న తప్పును గుర్తించి సరిదిద్దుకోవటానికి ముందుకొస్తే శాంతిని పంపించవచ్చు. దానివల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ అతనిలో అలాంటి ఆలోచన ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు. చదువుకున్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. తన తరం వాళ్ళు తనని ఆక్షేపించారు. తరానికి మార్పు వస్తుందంటారు. అతను ఎంత సంకుచితంగా ఉన్నాడేంటి? ఇంతకీ శాంతి కూడా ఇష్టపడాలి కదా అనుకుంది. శాంతి తల్లిని వెళ్ళిన విషయం గురించి ఒక్క మాట కూడా అడగలేదు. కొంచెమైనా కుతూహలం చూపించలేదు. ఆమె భయపడుతూనే పెళ్లి చేసుకుంది. పెళ్ళి ఆగిపోయాక కూడా ఇంకా ఏదో జరగాల్సిందే మిగిలిపోయిందనే భయపడింది. అన్నీ పూర్తయ్యాయని ఇప్పుడు తేలిక పడింది. కాలింగ్ బెల్ చప్పుడికి శాంతి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా భాస్కర్. తెల్లబోయింది. వెంటనే తేరుకుని కఠినంగా అడిగింది, ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నావు? కాలేజీలో జరిగిన గొడవ చాలదా? ఇంటికి కూడా వచ్చి గొడవ చేయాలా? నీకు నాకు ఏం సంబంధం ఉంది? నువ్వే తెంచేశావు కదా. అయినా 3 నిమిషాలు నీ ముందు తల వంచుకొని కూర్చున్న పాపానికి బతుకంతా నీకు భయపడుతూ గడపాలా? శాంతి కోపంగా మాట్లాడటం వినిపించి కిరణ్మయ్య అక్కడికొచ్చి పరిస్థితి అర్థం చేసుకుంది. అతన్ని లోపలికి రానివ్వమ్మా, మృదువుగా మందలించింది. శాంతి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. రండి, కిరణ్మయ్య అతన్ని ఆహ్వానించింది. అతని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. శాంతిని తీసుకువెళ్దామని వచ్చాను, మాటలు పేర్చుకుంటూ అతి కష్టం మీద అన్నాడు. చేసేదంతా చేసేసి సారీ చెప్పడం అంత తేలికైన పని కాదనిపించింది. నాకు తనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే తన పట్ల ఇంత స్వతంత్రాన్ని ఇచ్చిందనుకుంటాను. క్షమించమని చెప్పండి, గొణిగినట్టుగా అన్నాడు. దాన్ని అడగకుండానే దాంతోనే మాట్లాడండి, పిలుస్తానుండండి అని లోపలికి వెళ్ళి నచ్చ చెప్పి కూతుర్ని పంపించింది. శాంతిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న మార్పు. ఆ రోజు రాత్రి తనను పిలిచి మాట్లాడినప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా, దాన్ని అతను తేలిగ్గా గుర్తించాడు. శాంతి చెంప మీద కొట్టి నోటితో సారీ చెప్పినంత మాత్రాన బాధ అవమానం తీసేసినట్టు అవ్వదని నాకు తెలుసు. నిన్న ఉదయం నుంచి ఇప్పటిదాకా ఎందరి దగ్గరో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను నేను. మనిషి తనకి తానుగా ఆపాదించుకున్న సాంఘిక విలువల్లో ఏది ముఖ్యమైనదో కాదో అర్థం చేసుకున్నాను. నాకు నీ మీద ఉన్న అపరిమితమైన ప్రేమ, నాకు నీకు మధ్యన నేనే కల్పించుకున్న ఏవో అపార్థపు తెరలు, ఆ తెరల్ని తొలగించాను. నీ మీద ఉన్న ప్రేమ మాత్రమే మిగిలింది. మన ఇంటికి వెళ్దాం పదశాంతి అన్నాడు. తల్లి వాళ్ళు అతనింటికి వెళ్ళారంటే అతన్ని దారికి తెచ్చే ఉంటారని శాంతి ఊహించింది. కానీ ఆ మార్పు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఇంత తొందరగా వచ్చిన మార్పు క్షణికమే అయితే? నా 2 ఏళ్ల వయసు నుంచి దాదాపు 18 ఏళ్ల పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. జాలి ప్రేమ అనేవి చవి చూడకుండా నిరర్ధకమైన బతుకు బతికాను. ఈనాళ్లకి నన్ను ప్రేమించి నా అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు కనిపించారు. వాళ్ల ప్రేమ ఇప్పుడే నాకు అనుభవంలోకి వచ్చింది. ఇంకా పూర్తిగా ఆస్వాదించనే లేదు. మీ ప్రేమను నేను అసలు పొందనే లేదు. దేన్ని వదులుకోమంటారో మీరే చెప్పండి. చిన్నప్పటి నుంచి నాకంటూ చిన్న పిసరంత చోటు కూడా లేకుండా ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బతికాను. పెళ్ళనేది స్త్రీ పురుషుల ప్రగతికి ఉమ్మడి వేదిక. అక్కడి నుంచి కూడా నన్ను తోసేస్తే గాలివాటానికి ఇక్కడికి వచ్చి పడ్డాను. ఇక్కడ కూడా నాకు ఎలాంటి హక్కు లేదు. అమ్మ గోపాలకృష్ణ గారుల మంచితనమే నాకు రక్ష అయ్యింది. మీలాంటి ఆస్తిపరుడితో కాపురం కాదు నాకు కావలసింది. నా కాళ్ళ మీద నేను నిలబడటం. దయచేసి నన్ను వదిలిపెట్టండి, నా జోలికి రాకండి. నిజంగా మీలో పశ్చాత్తాపమే కలిగితే ఈ ఒక్క సాయం నాకు చేసి పెట్టండి అంది. భాస్కర్ నిరుత్తరుడయ్యాడు. కాఫీ కప్పులతో వచ్చిన కిరణ్మయి కూడా చేష్టలు దక్కి నిలబడిపోయింది. అవకాశం మనిషిని అందలం ఎక్కిస్తుంది. ఆత్మన్యూనత అధఃపాతాళానికి అణగదొక్కుతుంది. శాంతిలో వచ్చిన మార్పు ఇప్పటికి పూర్తయింది. కొంత వ్యవధి పట్టింది భాస్కర్కి తేరుకోవటానికి. కిరణ్మయి కూడా నీకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను శాంతి అని లేచి వెళ్ళిపోయాడు అతను. కిరణ్మయి కూతురు దగ్గరకు వచ్చింది. ఒకరి దయాధర్మాల మీద ఆధారపడి నేను నాకు కానీ ఇతరులకు కానీ బరువుగా బతకాలనుకోవటం లేదమ్మా. ఇంతకాలం అలాగే బతికాను. ఇక మీదట స్వతంత్రంగా ఉండాలని ఉంది.
ఈ ప్రలోభాలన్నింటికీ దూరంగా ఉండకపోతే అది సాధ్యపడదు. దయచేసి నన్ను అర్థం చేసుకోమ్మా అంది శాంతి తన చర్యకు వివరణ ఇస్తూ. అతను నీకు ప్రలోభమేనా ఆరాటంగా అడిగింది కిరణ్మయి. శాంతి నవ్వింది. కొత్త మిత్రుడి కన్నా పాత శత్రువు నయమని చెప్తారు అంది. ఓసిని అని నవ్వింది కిరణ్మయి. ఆమె ముఖం ప్రకాశవంతమైంది. పుట్టినప్పటి నుంచే అపసవ్యమైన దారిలో నడుస్తున్న తన బతుకును సరైన దారిలో పెట్టే ప్రయత్నంలో పడింది శాంతి. చదువు ముఖ్యం అంటే డిగ్రీకి కట్టింది అన్నట్టుగానే సివిల్స్ కోచింగ్కు పంపాడు గోపాలకృష్ణ. అందరికీ తెలుసు అదంత తేలిక కాదని, ఏ ఒక్క అవకాశము వదులుకోరాదని ఒకటి. ఈ కోచింగ్ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వేరే పరీక్షలు రాయడానికి దోహదం చేస్తుందని మరొకటి. ఈ 2 కారణాల చేత పంపించాడు. అతను ఆశించినట్లే ఆమెలో పోరాట పటిమ బాగా పెరిగింది. బ్యాంకులో క్లర్క్ ఉద్యోగం చాలా తేలిగ్గా వచ్చింది. ఇది అతి పెద్ద విజయం శాంతికి. సంతోషంతో ఉక్కిరి బిక్కిరయింది. తనకు ఉద్యోగం, స్వతంత్రమైన జీవనశైలి, ఎంతలో ఎంత మార్పు విస్మయంగా అనుకుంది. పెదనాన్న చనిపోకపోతే తనక్కడే ఉండిపోయేది. అలా జిడ్డిగానే. ఆమె గుండె జల్లుమంది. ఎవరు మరొకరి జీవితానికి కర్తలో నిర్ణేతలో కారాదు. భాస్కర్ గుర్తొచ్చాడు. ఆ రోజు తర్వాత మళ్ళీ తనని కలవలేదు. తన ఆకాంక్షని గుర్తించినట్టా లేక కోపంతో మరో దారిలో వెళ్ళిపోయాడా? మనసు అట్టడుగు పొరల్లో మొదలైన తపన పైదాకా రాలేదు. కిరణ్మయికి కూడా ఆరాటంగానే ఉంది. శాంతి చెప్పింది నిజం. ఇప్పుడు ఒక కొత్త సంబంధం పట్టుకొచ్చి వాళ్ళకి పరిస్థితులన్నీ వివరించి సానుకూలత కల్పించి పెళ్లి చేయడం కన్నా భాస్కర్తో సంబంధాన్ని పునరుద్ధరించుకోవటం తేలిక. పాత బంధంలో ప్రమాదాలన్నీ దాటిపోయాయి. ఇప్పుడిక బంధం బలపడటమే మిగులుంది. కొత్త బంధం ఈ ప్రమాదాలన్నీ దాటాలి. అతనిలో ఆకర్షణ, శాంతి పట్ల ప్రేమ ఇంకా అలాగే ఉన్నాయా? ఇన్నేళ్లలో ఇద్దరూ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. కాలేజీలో ముఖాలు చూసుకోవటం తప్పిస్తే తాము కూడా వ్యక్తిగతంగా ముందుకు వెళ్ళలేదు. అతను గిరిగీసుకుని దాని వెనకే ఉండిపోయాడు. అతను శాంతి మాటలతో కొత్తగా గాయపడ్డాడా లేక ఆ పాత గాయం నుంచి కోలుకుంటున్నాడా? శాంతి, భాస్కర్ ఇద్దరికీ ఇద్దరే ఘనీభవించిన మంచు ముద్దల్లా ఉన్నారు. దగ్గరకు జరిపితే అతుక్కుంటారు, లేకపోతే విడిగానే ఎప్పుడో ఒకప్పటికి కరిగిపోతారు. ఒకప్పుడు తను కూడా అంతే. గోపాలకృష్ణకు చేరువ కాలేకపోయింది. ఇద్దరి మధ్య ఏవో సంకోచాలుండేవి. శాంతి దూరం కావటంతో అతనిలో అపరాధ భావన కూడా చోటు చేసుకుంది. వెరసి ఇద్దరి మధ్య అగాధం. తల్లి, తండ్రి, అన్న, వదిన అంతా తమ వంతు కృషి తాము చేశారు. ఇప్పుడు శాంతి విషయంలో కూడా అంతే. శాంతి ఉద్యోగం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని భాస్కర్ని భోజనానికి పిలిచింది కిరణ్మయి. అతను వచ్చాడు. వెళ్తూ శాంతిని తనతో రమ్మని ఆహ్వానించాడు. ఆమె వెళ్ళింది. చాలా నిశ్శబ్దంగా వాళ్ల సాంసారిక జీవితం మొదలైంది. సింధు మరొకతన్ని పెళ్లి చేసుకుంది. పెట్టుపోతల ప్రస్తావన లేకుండా నిరాడంబరంగా జరిగిపోయింది వాళ్ల పెళ్లి. శాంతిని తల్లి దగ్గర వదిలిపెట్టాక మరో 5 ఏళ్లు బతికింది వర్ధనమ్మ. 2 కొడుకులు కళ్ల ముందే చనిపోవటం. చివరిదాకా తనేం చేసినా వెన్నంటి ఉండి తన భారాన్ని మోస్తాడనుకున్న భర్త మధ్యలోనే చనిపోవటం ఆవిడ గుండెల మీద ఎప్పటికీ మానని గాయాన్ని చేశాయి. శాంతి విషయంలో జరిగింది కూడా ఆమెను చాలా బాధించింది. అది ఎలా ఉందో, ఎలా బతుకుతోందో, ఏదైనా దారి దొరికిందో లేక ఇక్కడ చాకరీ అక్కడ చేస్తూ బతుకుతోందో, వాళ్ళు దాన్ని ఎలా చూస్తున్నారు? తన కొడుకు కన్న బిడ్డ శాంతి గురించి ఏ విషయమో తెలియక అశాంతితో కొట్టుకుపోయేది. అదే అనారోగ్యంగా మారింది. మంచం పట్టేసింది. సావిత్రి కొడుకుల దగ్గర ఉంటోంది. మరొక తోడుకోడలు పుట్టింటి ఆస్తి కలిసొస్తే భర్తను తీసుకుని అక్కడికే వెళ్ళిపోయింది. కిరణ్మయి చూస్తే అలాగా. తనొక్కదానికే పట్టింది ఆ ముసలామె బాధ్యత అని గిజగజలాడిపోయింది కమలాకర్ భార్య. ఆమె బాధపడలేక వదిన గారిని పిలిపించాడు అతను. సావిత్రి వచ్చింది కానీ వర్ధనమ్మది వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంది. కూతుళ్ళు, మనవలు అంతా వచ్చి చూసి వెళ్లారు. కొంచెం అపస్మారకం రాగానే కలవరింతలు మొదలయ్యాయి. కొడుకుల్ని, భర్తని తలుచుకుని ఏడ్చి ఆఖరికి శాంతిని కలవరించడం మొదలుపెట్టింది. అందరూ ముఖాలు చూసుకున్నారు. డాక్టర్ వచ్చి చూసి చెప్పేశాడు ఇంకెన్నో రోజులు బతకదని. శాంతిని ఓ మాట పిలిపించండి, ఆవిడెత్తుకుని పెంచిన పిల్ల అంది సావిత్రి. దాని బతుకేదో అది బతుకుతోంది, ఇప్పుడు అది ఎందుకు వదినా లేనిపోయిన తలనొప్పి విసుక్కున్నాడు కమలాకర్. అది రానిదే, దాన్ని చూడందే ఆవిడ ప్రాణం పోదు. నేను ఇక్కడ ఎన్నాళ్ళలో ఉండలేను. మీ ఆవిడ కష్టపడిపోతుందంటే వచ్చాను. నేను వెళ్తాను, మళ్ళీ అవసరమైతే వస్తాను అంది ఆమె. అవును, ఎవ్వరికి పట్టంది మాకే పట్టింది. ఈ ఊరిని ఇంటిని పట్టుకుని వేళ్లాడటం. మేము ఎక్కడికో చోటుకి పోతాం.
అని దెబ్బలాడింది కమలాకర్ భార్య. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు, మీరెక్కడెందుకు ఉంటున్నారో ఎవరికి తెలియని భాగవతం అంది సావిత్రి. అక్కడ కమలాకర్కి మరో కుటుంబం ఉంది. ఆ ఊరు వదిలి అతను రాడు. శాంతి బ్యాంకులో ఉద్యోగం చేస్తోందిట. భాస్కర్ దాన్ని తీసుకువెళ్ళాడు. వాళ్ళకొక కొడుకు. వాళ్ళ విషయాలు కొద్దిగా తెలిసాయి అంది సావిత్రి కమలాకర్తో. ఆశ్చర్యంగా చూశారు కమలాకర్ దంపతులు. జీర్ణించుకోలేకపోయారు చాలాసేపటిదాకా. మధ్యాహ్నం వేళ కౌంటర్ క్లోజ్ అవటానికి కొద్దిగా ముందు శాంతికి ఫోన్ వచ్చింది. రాజేశ్వరి చేసింది. మీ నాయనమ్మకు సీరియస్గా ఉందటే శాంతి, నీ గురించి వివరాలు తెలియక మాకు ఫోన్ చేసి చెప్పారు. ల్యాండ్ లైన్ కదూ, మీ పెళ్ళినప్పటి నెంబర్ మారలేదు, దానికి చేశారు. నీకు చెప్పమన్నారు. కుదిరితే ఓ మాట వెళ్ళిరా అమ్మా, ఇలాంటప్పుడు కోపాలు అలకలు పనికిరావు అంది. అలాగే అత్తయ్య, వెళ్తాను అని పెట్టేసింది శాంతి. మళ్ళీ వచ్చి సీట్లో కూర్చుంది. కానీ మనసంతా వికలమైంది. ఎత్తుకున్నా, తిట్టినా, కొట్టినా చిన్నతనం నుంచి ఇక్కడికి వచ్చేదాకా తనకు ఆవిడే అన్నీ. అలాంటి బామ్మని ఇన్నాళ్ళు తను పట్టించుకోలేదు. పంజరంలో నుంచి బయటపడ్డ చిలుక ఆ పంజరాన్ని మర్చిపోయినట్టు తను ఆ ఇంటి గురించి, అక్కడ మనుషుల గురించి వదిలేసింది. వాళ్ళు తనని మర్చిపోయారనుకుంది. తల్లితో తనకు ఉన్న బంధాన్ని సంకెళ్ళనుకుంది. కానీ బంధాలన్నీ సంకెళ్ళే, ఏవి తెగిపడవు, మనిషికి పూర్తి స్వేచ్ఛనివ్వవు. ఆమె ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి. లంచ్ చేయాలనిపించలేదు. ఎందుకని కొలీగ్స్ అడిగితే విషయం చెప్పింది. అకౌంట్ టాలీ చేసి ఇచ్చేసి సెలవు పెట్టి ఇంటికొచ్చింది. ముందు భాస్కర్కి చెప్పింది. అతను ఆమె మనసు అర్థం చేసుకున్నాడు. వెళ్ళాలనిపిస్తే వెళ్ళు అన్నాడు. టిక్కెట్లు రిజర్వ్ చేశాడు. కొడుకుని తీసుకొని బయలుదేరింది శాంతి. కిరణ్మయి భయపడింది. వాళ్ళేమైనా చేస్తారేమోననే భయం ఆమెది. అలా చెయ్యాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవారమ్మా. నీ చర్యను ఎలా ప్రతిఘటించాలో తెలియక అప్పుడు అలా చేశారు. కానీ వాళ్ళు మనలాంటి వాళ్లే అంది శాంతి. నీకు తోకలా వాడెందుకు, వాడిని ఉంచేసి వెళ్ళు, తిరుగు రైల్లో వచ్చేయి, ఉండకు అంది కిరణ్మయి ఇంకా భయం వదలక. బామ్మకు చూపిస్తానమ్మా అని శాంతి అనేసరికి ఇంకేమీ అనలేకపోయింది. శాంతి వెళ్లేసరికి ఇల్లంతా మనుషులతో నిండిపోయి ఉంది. ఒకసారి చూసి వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ వచ్చారు. శాంతి ఆటో దిగేసరికి సావిత్రి వాకిట్లోనే ఉంది. ఎవరూ పూర్తిగా చెడ్డవాళ్ళు కాదు. భర్త ప్రవర్తనతో అశాంతిగా ఉండేది సావిత్రి. ఆ పైన మీదొచ్చి పడిందనిపించిన శాంతి బాధ్యత కొంత ఒత్తిడి కలిగించేది. ఇప్పుడు అవేమీ లేవు. మనసు ప్రశాంతంగా ఉంది. చేతిలో బాబుతో దిగుతున్న ఆమెను చూసేసరికి ఆమెలో ఏదో మమకారం కదిలింది. శ్రీధర్ గుర్తొచ్చాడు. తన పెళ్ళప్పటికీ అతనికి 10 ఏళ్ళు. చురుగ్గా ఉండేవాడు. కానీ ఊరికే సిగ్గుపడేవాడు. తనని మొదటిసారి చూపించినప్పుడు కూడా సిగ్గుపడిపోయాడు. ఆ తర్వాత కొత్త తీరి వదినా వదినా అంటూ వదలకుండా తిరిగేవాడు. అవన్నీ మనసులో కదులుతూ ఉంటే బాబు కోసం అప్రయత్నంగా చేతులు చాపింది. వాడు తల తిప్పేసుకున్నాడు. వెళ్ళాక ఒక్క ఉత్తరం కూడా రాయలేదేమే శాంతి, అంత కానివాళ్ళమైపోయావా అడిగింది. శాంతి నవ్వి ఊరుకుంది. ఎలా ఉంది బామ్మకి? ఆవిడికి నీదిగులే, నిన్నే కలవరిస్తోంది అంటూ లోపలికి వెళ్ళమన్నట్టు చేత్తో సూచించింది సావిత్రి. శాంతి లోపలికి వెళ్ళి వర్ధనమ్మ పడుకున్న మంచం మీద చోటు చేసుకుని కూర్చుంది. తను ఆఖరిసారి చూసినప్పుడు మనిషి కాదు. బాగా కుదించుకుపోయి ఒక పసిపిల్లంతుంది. పైకప్పు కేసి చూస్తోంది. అలా ఆవిడ్ని చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బామ్మా నెమ్మదిగా పిలిచింది. నేను శాంతిని బామ్మా అంది. గాజు గోళీల్లా నిస్తేజంగా ఉన్న ఆవిడ కళ్ళు గుప్పుమని వెలిగాయి. శాంతికేసి తల తిప్పి చూసింది. ఇదిగో నా కొడుకు కార్తికేయ, వీడి పేరు. కొడుకుని ఎత్తి ఆవిడకు చూపిస్తూ అంది. ఆవిడ చేతులు కదిలాయి. కానీ వాడిని ఎత్తుకోలేనట్లు వాలిపోయాయి. కొడుకు చేతిని ఆవిడ చేతికి అందించింది. గట్టిగా పట్టుకుంది ఆవిడ. అలా పట్టుకునే కొద్దిసేపటికి మగతలోకి జారుకుంది. అప్పటికి శాంతి వచ్చిన వార్త ఇల్లంతా తెలిసిపోయింది. 4 రోజుల నుంచి ఇలాగే ఉంది శాంతి అంది కమలాకర్ భార్య. శాంతి అక్కడి నుంచి లేచి నడవలోకి వచ్చింది. అక్కడున్న వాళ్ళంతా కుతూహలంగా చూశారు. ఎవ్వరూ పలకరించలేదు. కాళ్ళు చేతులు మొహం కడుక్కునిరా, అన్నం తిందువు గాని, ఏ వేళయిందో బయలుదేరి అంది సావిత్రి. అబ్బో ఎంత ప్రేమ అన్నట్టు చూసింది కమలాకర్ భార్య. అంతమందిని ఒక దగ్గర చూసేసరికి కొత్త చేసి ఏడుస్తున్నాడు కార్తికేయ. మరొకసారి ఎత్తుకోవాలని ప్రయత్నించింది సావిత్రి. వాడు వెళ్ళలేదు. వాడిని అలా ఎత్తుకునే రెండో చేతిలో శుభ్రపడి వచ్చి వాడిని ఒళ్ళో వేసుకుని భోజనానికి కూర్చుంది. శాంతి తింటూ ఉంటే కమలాకర్ వచ్చాడు. ఏమే శాంతి, ఏమిటి విశేషాలు
భాస్కర్ నిన్ను తీసుకువెళ్ళాడట కదా, మేమంత బతిమాలినా తీసుకువెళ్ళని వాడు మారాడంటే ఏం మంత్రం వేసింది మీ అమ్మ? అసలు నీకు కూడా అక్కడ ఎవరినో తగిలిస్తుంది అనుకున్నాను అని వంకరగా మాట్లాడాడు. ఆమె చురుగ్గా కళ్ళెత్తి చూసింది. ఇక్కడి నుంచి వెళ్ళక ముందు కూడా తల్లి గురించి అలాగే మాట్లాడుకునేవారు. అప్పుడంటే ఆమె గురించి తెలియదు కాబట్టి తనకేమీ అనిపించేది కాదు, విని ఊరుకునేది. ఇప్పుడు బాధ తెలుస్తోంది. నీ కొడుక ఏం పేరు పెట్టారు అడిగాడు తనే మళ్ళీ. శాంతి చెప్పింది. మీ నాన్న పేరు పెట్టలేకపోయారా? కనీసం గుర్తు చేసుకున్నట్టయినా ఉండేది అంది కమలాకర్ భార్య. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోయినట్టుంటేనే బాగుంటుంది పెద్దమ్మ, శాంతి జవాబిచ్చింది. తర్వాత ఏవేవో మాట్లాడుకున్నారు. కిరణ్మయి విషయాలు గుచ్చిగుచ్చి అడిగారు. ఇంకా పిల్లల మీ అమ్మకి ఎంతమంది? ఏం చదువుతున్నారు? చదువు వస్తోందా? అల్లరి చిల్లరగా తిరుగుతున్నారా? ఆ పిల్లలకి సంబంధాలు వస్తున్నాయా? పెళ్ళిళ్ళయ్యాయా? గోపాలకృష్ణకి ఇంకొక కుటుంబం ఉందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. అవి వాళ్ళుగా అడుగుతున్నవి కాదు, సమాజం తరపున నిలబడి అడుగుతున్న ప్రశ్నలు. స్త్రీ ఒకసారి జరిగిన పెళ్లిని, దాని అనుభవాలను మర్చిపోయి మరొక మగవాడి జీవితంలో ఎలా ఇమిడిపోగలదు? అక్కడ ఆమె సురక్షితంగా ఉంటుందా? ఆమె జీవనగతి ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒట్టి ప్రశ్నలు కావు, శోధన. మగవాడికి ఈ సర్దుబాటు సమస్యలన్నీ ఉంటాయి, కానీ అతన్ని ఎవరూ అడగరు. అక్కడ కూడా సవత్తల్లి ఎలాంటిది, బాగా చూస్తోందా అని స్త్రీని టార్గెట్ చేస్తారు. శాంతి అన్నిటికీ జవాబులు చెప్పింది. ఇష్టపడి చెప్పటం కాదు, తల్లి జీవితం ఎలా ఉందో వాళ్ళకు తెలియచెప్పాలని చెప్పింది. నిన్ను మీ అమ్మ సరిగ్గా చూసుకుంటుందా? ఆ పిల్లలు? సావిత్రి ఆరా తీసింది. అంతా ఒక కుటుంబంలా ఉంటాం పెద్దమ్మ, అందరికీ ఒక్క దగ్గరే ఇళ్ళు కొన్నారు, నన్ను వేరుగా చూడరు. నీకు కూడా కొందా మీ అమ్మ? ఆవిడ పిల్లలు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే పెద్దతనంలో వాళ్ళని చూసుకుంటూ ఉంటామని కొనుంటుందిలే, ఎంతైనా ముందు చూపగలదుగా ఎద్దేవా చేశాడు కమలాకర్. అలాంటి తల్లికి సేవ చేస్తే తప్పేం లేదు పెదనాన్న. ఇంతకాలానికి ఒకరి దయాధర్మాల మీద ఆధారపడకుండా నా బతుకు నేను బతికేలా చేసింది. ఎంత చేస్తే ఆమె రుణం తీరుతుంది? అయినా పెదనాన్న, నువ్వు బామ్మకు చేస్తే లేని ఆక్షేపణ నేను మా అమ్మకి చేస్తే ఎందుకు అడిగింది శాంతి. అవునే శాంతి, నీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది? ఎంత కష్టపడ్డా రాజుకు సరైనది దొరకనే లేదు కమలాకర్ భార్య అడిగింది. అందులో కొంచెం అసూయ కూడా ఉంది. అసలు వాడి ఏడి ఇప్పటిదాకా కనిపించనే లేదు అడిగింది శాంతి. ముంబైలో ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, సెలవులు దొరకవు వాడికి. మొన్ననే వచ్చి బామ్మను చూసి వెళ్ళాడు. ఇంతకీ అక్షరం ఒక్క రానిదానివి నీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది? ఎవరిని పట్టారు? నేను అక్కడికి వెళ్ళాక 1 నెల 2 నెలల్లో ఖాళీగా ఉన్నాను అంతే. అప్పటి నుంచి చదువు చదువు అని తూవ వదిలిపెట్టింది అమ్మ. గోపాలకృష్ణ గారు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉండేవారు. కోచింగ్ సెంటర్లో చేర్పించారు. బాగా కష్టపడితే వచ్చిందిలే పెద్దమ్మ, దొడ్డి దారిలో అన్నీ జరగవు, జరుగుతాయన్న భ్రమలో మన ప్రయత్న లోపం చేసుకుంటున్నాము. గోపాలకృష్ణ పేరు అక్కడ తేవద్దనుకుంది, కానీ తన ఈ ఉన్నతిలో ఆయనకు భాగం ఇవ్వకపోవటం అన్యాయం అనిపించింది. 9వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.